Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Estate Circle, Ashok Nagar X Roads, Hyderabad, and 17 years of teaching experience in civil services. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్కి కోచింగ్ ఇస్తున్నటువంటి ది బెస్ట్ కోచింగ్ ఇస్తున్నటువంటి సంస్థ. సో సివిల్స్ తెలుగులో రాసేవారికి ఏ ఆప్షన్స్ అయితే బాగుంటాయి. సో దీనికన్నా ముందు తెలుగులో సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తున్న సంస్థ మాదొక్కటే. 2011 నుంచి ఇప్పటి వరకు సివిల్స్ కంప్లీట్గా ప్రిలిమ్స్, మెయిన్స్, అదేవిధంగా ఇంటర్వ్యూ గైడెన్స్ అన్నీ కూడా మీకు తెలుగులోనే ఇవ్వబడతాయి. సో ప్రిలిమ్స్ పాస్ అయ్యే విధంగా మీకు ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఇంగ్లీషు, తెలుగు, మెయిన్స్కి వచ్చేసరికి క్వశ్చన్స్ అర్థం చేసుకునే విధంగా ఇంగ్లీష్, దెన్ ఆన్సర్ మొత్తం మీకు తెలుగులో. యూపీఎస్సీ ప్యాటర్న్లో, లైక్ నాట్ ఇన్ గ్రూప్ 1, యూపీఎస్సీ ప్యాటర్న్లో మీకు టీచింగ్ అంతా ఉంటుందన్నమాట మా దగ్గర. సో కాబట్టి ఫ్రెండ్స్, కొత్త బ్యాచ్ మాకు సెకండ్ బ్యాచ్, తెలుగు మీడియంలో సెకండ్ బ్యాచ్ ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి. ఓకే రైట్. అయితే తెలుగులో రాసేవాళ్ళు ఏ ఆప్షనల్ తీసుకోవాలి? సో విచ్ ఆప్షనల్ ఈజ్ ద బెస్ట్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇన్ సివిల్ సర్వీసెస్? విచ్ ఈస్ ద బెస్ట్? సో ఏది మంచి ఆప్షనల్ అంటే మనకి తెలుగులో రాసే వాళ్ళకి కొన్ని ఉన్నాయి. అవి అద్భుతమైనటువంటి ఆప్షనల్స్ అనేది చెప్పాలి మనం తెలుగులో రాసే వాళ్ళకి. ఈ యొక్క కల్పతరువు ఇంకేదంటే అది మనం తెలుగులో ఏది అనాలనుకుంటే అది అనొచ్చు. అంత మంచి ఆప్షనల్స్ ఉన్నాయి తెలుగులో. మనమేం భయపడాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట. తెలుగులో అన్నిటికీ సోర్స్ ఉన్నాయి, అన్నిటికీ మెటీరియల్ ఉంది, కోచింగ్ ఫెసిలిటీ ఉంది, కోచింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. కాబట్టి మీరేం భయపడవలేదు. ఫస్ట్ ద బెస్ట్ ఆప్షనల్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఏదంటే తెలుగు సాహిత్యం. తెలుగు సాహిత్యం తెలుగు సాహిత్యం ది బెస్ట్ ఆప్షనల్ అనమాట. బెస్ట్ ఆప్షనల్ ఏంటి? ఎందుకు ఇది బెస్ట్ అంటే దీనికి కావాల్సినటువంటి పుస్తకాలు, మనం తెలుగులోనే మాట్లాడుకుందాం. పుస్తకాలు, దీనికి కావాల్సినటువంటి కోచింగ్, టెస్ట్ సిరీస్, అదేవిధంగా మనకి దీనికి సంబంధించి సిలబస్ కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. సిలబస్ కూడా అంతా మనం ఎక్కడొక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో మనం చదివినటువంటి సిలబస్సే ఉంది తెలుగు లిటరేచర్లో. మనకు మెయిన్గా ప్రాచీన సాహిత్యంలో ఒక 5 కవులు, ఆధునిక తర్వాత మధ్యయుగ సాహిత్యంలో ఒక 5, ఆధునిక సాహిత్యంలో ఒక 5 మంది కవుల గురించి కానీ మనం తెలుసుకోగలిగితే వాళ్ళ రచనలు తెలిస్తే మొత్తం 15. ఇదే సిలబస్ మనకి టోటల్. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో ఏంటంటే కవులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. పేపర్ 2లో కవులు రాసినటువంటి రచనలు ఉంటాయి. ఉదాహరణకి పేపర్ 1లో నన్నయ్య తిక్కన వాళ్ళ యొక్క కవితా శైలి గురించి ఉంటుంది. నన్నయ్య తిక్కన. పేపర్ 2కి వచ్చేసరికి వాళ్ళు రాసినటువంటి రచనలు ఉంటాయి. నన్నయ్య రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలోని శకుంతలోపాఖ్యానం, దుష్యంత చరిత్రలోని శకుంతలోపాఖ్యానం, అదేవిధంగా తిక్కన రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలోని శ్రీకృష్ణ రాయబారు. ఇవన్నీ మనకు తెలిసిన కథలే. ఇవన్నీ మనకి మన ఎపిక్స్, మన ఇతిహాసాలు నుంచే ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి కథలు మనకు తెలిసినవి. కాబట్టి మనం ఇక్కడేమీ సంస్కృతం లేదు, గ్రాంధికం లేదు. గ్రాంధికం లేదు. మీరు ఇప్పుడు మనం ఏదైతే నేను మాట్లాడుతున్నాను, నేను ఏదైతే రాస్తున్నానో ఆ భాషలోనే రాయాలి. మీరు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు పైన, క్వశ్చన్ పేపర్ పైన. కాబట్టి తెలుగు అనేది ఒక అద్భుతమైన ఆప్షనల్. దీంట్లో మనం 320 నుంచి 350 వరకు తెచ్చుకోవచ్చు తెలుగులో. మీరు థర్డ్ ర్యాంకర్ గోపాలకృష్ణ ఆయన 300+ తెచ్చుకున్నాడు, 320+, ఐ థింక్స్ అరౌండ్ 310, 320 ఆ టైం అంత తెచ్చుకున్నాడు అరౌండ్ ఆయన. గతంలో చాలామంది 340, 350 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. 2 ఆప్షన్స్ ఉన్నాం అంటే అప్పుడు 2 ఆప్షన్స్ ఉండేవి అన్నమాట. 2012కు ముందు సివిల్ సర్వీసెస్లో 2 ఆప్షన్స్, 4 పేపర్లు ఉండేవి.
ఒక్కో పేపర్‌కి 2 మొత్తం టోటల్‌గా 4 పేపర్స్ ఉన్నాయి. ఆ టైంలో అయితే 400, 410 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2 పేపర్స్. అప్పుడేంటంటే పేపర్‌కి 300 మార్క్స్ అన్నమాట. మొత్తం 600కి ఉండేది తెలుగు. ఇప్పుడు మనకు 500 చేశారు. కాబట్టి నో ప్రాబ్లమ్. తెలుగు ఈజ్ ద బెస్ట్ ఆప్షనల్ అనమాట. తెలుగు మీడియం రాసేవాళ్ళు ఇంక కళ్ళు మూసుకొని తెలుగు తీసుకోండి. మా దగ్గర తెలుగు కోచింగ్, మా దగ్గర మెటీరియల్ ఉంటుంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఇస్తాం తెలుగు. ఓకే. వ్యాఖ్యానాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాం. సో, తెలుగు అనేది బెస్ట్ ఆప్షనల్. తెలుగు కూడా మాకు ఆప్షనల్‌లో మీకు ఆగస్ట్‌లోనే స్టార్ట్ అవుతుంది తెలుగు ఆప్షనల్. ఈ సంవత్సరం ఆగస్ట్‌లోనే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికి స్టార్ట్ చేయలేదు తెలుగు ఆప్షనల్. ఆగస్ట్‌లోనే స్టార్ట్ అవుతుంది. ఆన్‌లైన్ ఉంటుంది, ఆఫ్‌లైన్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ది బెస్ట్ ఆప్షనల్ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఆప్షనల్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తీసుకునే ఆప్షన్. దీన్ని మన PSIR అంటారు. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో, దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రిలిమ్స్‌లోను మనకొక 15-20 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా మెయిన్స్‌లో ఒక పేపరే ఉంది. గవర్నెన్స్ అని, పాలిటీ అని. ఆ పేపర్ కవర్ అవుతుంది. పొలిటికల్ ఇష్యూస్ జనరల్ ఎస్సే వస్తే ఇది కవర్ అవుతుంది. ఐఆర్ కవర్ అవుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ దీంట్లో భాగంగా. ఇంకా మీ ఇంటర్వ్యూ. సో, దీనికి కూడా తెలుగులో అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. మేమిస్తాం. తెలుగులో బుక్స్ ఉన్నాయి. మెటీరియల్ ఉన్నాయి. తెలుగులో బుక్స్ ఉన్నాయి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కోచింగ్ ఇస్తాం. కోచింగ్ ఉంది తెలుగులో. టెస్ట్ సిరీస్ ఇస్తాం. ముఖ్యంగా ఇప్పుడు మొన్న మాకు తెలుగులో వచ్చినటువంటి 780 ర్యాంక్ అయినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి. ఆయనది పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ అనమాట. ఆయన పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియంలో రాసి ఆయన దాదాపుగా 260 సంథింగ్ 260 చిల్లర మార్కుల దాకా వచ్చినాయి ఆయనకి 2 పేపర్లు కలిపి. సో, ఇట్లా అనమాట. 280 ఐ థింక్ ఆ రౌండ్‌లో ఉన్న 260-280 మధ్యలో ఉన్నాడు అరౌండ్. సో, ఆయన పొలిటికల్ సైన్స్ తెలుగులోనే రాయడం జరిగిందనమాట. ఇక మూడో ఒక అద్భుతమైన ఆప్షన్ ఏదంటే ఇండియన్ హిస్టరీ. ఇది ఎప్పటినుంచో ఇండియన్ హిస్టరీ, తెలుగు అనేవి ఒకప్పుడు సివిల్ సర్వీసెస్‌లో హవా నడిపినటువంటి సబ్జెక్టులు ఇవి. ఇండియన్ హిస్టరీ. దీన్ని హిస్టరీ అంటాం. బాగా బుక్స్ అందుబాటులో ఉంటాయి మనకి. కోచింగ్ ఉంటుంది. అదేవిధంగా మీకు ప్రిలిమ్స్‌లోను మనకు 20-30 క్వెషన్స్ వస్తాయి ఒక్కో సంవత్సరం. అదేవిధంగా మెయిన్స్‌లో ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ హిస్టరీ ఉంది. ఆ పాయింట్ కవర్ అవుతుంది జీఎస్‌లో. సో, తర్వాత మనం దీన్ని గాని చూస్తే ఇంటర్వ్యూ పర్పస్‌లో కూడా కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది. మీరు ఇతర ఏ స్టేట్ ఎగ్జామ్స్ రాసినా, ఏదో గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి రాసినా దాంట్లో కూడా ఇది బాగా మీకు హెల్ప్ అవుతుంది. ఈ స్టాండర్డ్‌లో చదివితే మీ నుంచి క్వెషన్స్ మిస్ అవ్వవు. కాబట్టి ఈ 3 బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఆప్షన్లు. ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుకి ఇవ్వండి. 2 పొలిటికల్ సైన్స్‌కి ఇవ్వండి. మీరు ఎంచుకునే ఆప్షన్లు. 3 ఇండియన్ హిస్టరీ. ఈ 3టికి మాత్రమే మీకు కోచింగ్ ఉంటుంది. మెటీరియల్ ఉంది. ఎంతోమంది ఈ సబ్జెక్టులో రాసి సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ మా అశోక్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో మీకు ఇవ్వటం జరుగుతుంది. పొలిటికల్ సైన్స్, తెలుగు లిటరేచర్, ఇండియన్ హిస్టరీ. సో, ఇవన్నీ కూడా మీకు ఆగస్టులో స్టార్ట్ అవుతాయి ఆప్షనల్స్. మీకు ఇంక ఏ డౌట్లు ఉన్నా మాకు కాల్ చేయండి. లేదా డైరెక్ట్‌గా అశోక్ నగర్ వచ్చి నన్ను కలవచ్చు మీరు. అశోక్ నగర్ వచ్చి నన్ను కలవచ్చు. కలిసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకొని తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. కాబట్టి సివిల్ సర్వీసెస్ తెలుగులో రాయొచ్చు. సివిల్ సర్వీసెస్ తెలుగులో ఒక లాస్ట్ 15 ఇయర్స్ నుంచి కోచింగ్ ఇస్తున్న ఒకే ఒక సంస్థ ఏదంటే అశోక్ ఐఏఎస్ స్టడీ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్, హైదరాబాద్, సుబ్బారావు సార్. క్లియర్ అనమాట ఇది. ఓకే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా మిగతా వాళ్ళకి కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్‌కి. ఆల్రెడీ మా పాత స్టూడెంట్స్ చాలామంది నా ఫాలోవర్స్ మా తెలుగు మీడియం సివిల్స్ వాళ్ళు వందల మంది ఉన్నారు. మీరందరూ చూస్తున్నారు అనుకుంటున్నా. మీరు కూడా ఈ ఆపర్చునిటీని వదులుకోకండి. తెలుగులో సివిల్స్ రాయండి. అదేవిధంగా మేము త్వరలో విజయవాడలో కూడా ఒక బ్రాంచ్ పెడుతున్నాం. సివిల్ సర్వీసెస్‌కి, గ్రూప్ 1కి సంబంధించి, సివిల్స్ గ్రూప్స్‌కి సంబంధించి విజయవాడలో కూడా ఒక బ్రాంచ్ పెట్టబోతున్నాం త్వరలో. సో, విజయవాడ బ్రాంచ్‌లోకైనా జాయిన్ అవ్వచ్చు మీరు. సివిల్ సర్వీసెస్‌కి ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే. కాబట్టి ది బెస్ట్ ఆప్షనల్స్ ఏంటో మీకు క్లియర్‌గా ఇచ్చాను. సో, సివిల్ సర్వీసెస్ ఒక ప్లాన్‌గా ఉంటుంది కాబట్టి మీరు స్టార్ట్ చేయండి. సో, చెప్పా కదా మా స్పెషాలిటీ ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీ చెప్తాం, హిందూ పేపర్ చెప్తాం డైలీ. ఎన్‌సీఈఆర్‌టీసెస్ ఉంటాయి, ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. హిందూ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. అదేవిధంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. అదేవిధంగా మీకు చిన్న చిన్న టాపిక్స్ ఇచ్చి మీ చేత ఎలా మాట్లాడాలో కూడా ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేస్తాం డే 1 నుంచే.
అప్పుడు మీకు చాలా ఈజీగా, చాలా మీకు కాన్ఫిడెంట్‌గా ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్. సో, బైలింగ్వల్ టీచింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అట్లా బైలింగ్వల్ టీచింగ్ ఇస్తాం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. రైట్. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏదున్నా మేము చూసుకుంటాం. అదేం పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే మీరు ఒక కోచింగ్‌కి ఒక 1 ఇయర్ పడుతుంది. మేము 3 ఇయర్స్ వరకు ఇస్తాం మీకు. ఎక్స్‌టెన్షన్ ఇస్తాం. మీరు ఆ 3 ఇయర్స్ వరకు మా దగ్గర ఉండి ప్రిపేర్ అవుతూ టెస్టులు రాసుకోవచ్చు. ఎక్కడ ఈ ఆపర్చునిటీ ఉండదు. మీకు 1 ఇయరే ఉంటుంది. 1 ఇయర్‌లో మీకు సిలబస్ అంతా కంప్లీట్ చేసి మిమ్మల్ని పంపిస్తాం. మీకు అడిషనల్‌గా మీరు కావాలనుకుంటే, మీరు రాయాలనుకుంటే, మీరు ఇంకా మా దగ్గర ఏమైనా క్లాసెస్ వినాలి అనుకుంటే, మీరు అప్ టు 3 ఇయర్స్ వరకైనా మాతో పాటు ట్రావెల్ చేయొచ్చు. అది దాని ఉద్దేశ్యం. కోచింగ్ 1 ఇయర్‌కే అయిపోతుంది. ఆ తర్వాత కూడా మీకు ఏదైనా బ్యాకప్ క్లాసెస్ కావాలన్నా, టెస్ట్ సిరీస్ రాసుకోవాలన్నా, ఇంకేదన్నా చేయాలన్నా, మాకు రెగ్యులర్ టచ్‌లో ఉండడానికి అవకాశం కల్పిస్తాం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.